సో ఇది నా మొదటి బ్లాగ్ అన్నమాట. యాక్చువల్గా ఓన్లీ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నా అంటే యాక్చువల్గా బియర్డ్ ఆయిల్ పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం బ్లాగ్ కానీ బయటికి వెళ్తున్నాం. సో బయటికి వెళ్ళేటప్పుడు ఆ బియర్డ్ ఆయిల్కి ఎండకి మొత్తం ఇరిటేషన్ ఎక్కడవుతుందో అని చెప్పి ముందే క్లీన్ చేసుకొని వెళ్దామని. సో సో వీఆర్ గోయింగ్ టు వ్లాగ్. సో ఇది నా మొదటి వ్లాగ్ అన్నమాట. మొత్తానికి ఇప్పుడే మైక్ సెటప్ చేసేసుకున్నా, బ్యాగ్ తీసుకొని అలా వ్లాగ్కి బయలుదేరుతున్నా. క్లారిటీ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఐఫోన్ 16 Pro తీసుకున్నా వీడియోస్ పర్పస్. సో ఇవాళ మొత్తానికి అయితే ఆఫీస్ వీక్ ఆఫ్ అన్నమాట. ఇంకా అలా అలా బయటికి వెళ్తున్నా. యాక్చువల్లీ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కాదు, పొద్దున రాగి జావాను 2 బోండాలు తిన్నా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియో తీయాలంటే, పబ్లిక్లో వీడియో తీయాలంటే భయం అవుతుంది. ఏదో తీస్తున్నా కానీ నిజం చెప్పాలంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అన్నమాట. చిన్నప్పుడు ఎక్స్ట్రోవర్టే కానీ కాలం గడుస్తున్న కొద్దీ చాలా ఇంట్రోవర్ట్ అయిపోయినా. బట్ నాకైతే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి ఐఫోన్ క్లారిటీ అయితే మస్తు వస్తుంది కదా, వస్తుంది, ఎందుకు రాదు. కిడ్నీలు అమ్మేసి మరి ఐఫోన్ తీసుకుంటే ఎందుకు రాదు. ఇంకోటి మామూలుగా ఐఫోన్ తీసుకుందాం అనేది నాది ఇప్పటి ప్లాన్ కాదు, దాదాపు 1.5 year ప్లాన్ అది. కానీ పోస్ట్పోన్ అవుతూ డౌన్ పేమెంట్ కింది కానీ ఇంత అమౌంట్ పక్కా పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ ఖర్చు అయిపోయినాయి. మళ్ళీ డౌన్ పేమెంట్ కానీ కొంచెం పక్కా పెట్టుకున్నాను, ఎందుకంటే సేఫ్టీకి కొన్ని మనీ అరేంజ్ చేసుకున్నాక ఐఫోన్ తీసుకుంటే బెటర్ అని మళ్ళీ ఎట్లనో అట్లా సెట్ చేసుకున్నా. మళ్ళీ ఖర్చు అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి ఇక కొనేద్దాం, ఇక ఉన్న వాటితోటి ఈఎంఐ కట్టుకొని మెల్లగా కొనేద్దామని ఇక అనుకున్నా. అప్పుడే ఫ్రెండ్ అన్నాడు, అరే అవసరమా ఇప్పుడే ఎందుకు కొనడం అనవసరంగా, ఇప్పుడు బేస్ మోడల్ తీసుకుంటావు ఓకే, తర్వాత మళ్ళా దసరాకి సేల్లా ప్రైస్ తగ్గుతుంది, అప్పుడు ఏం చేస్తావు, అవసరమా. మంచిగా దసరా సేల్లా ప్రైస్ తగ్గుతుంది, తగ్గే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటాయి, పక్కా ఆఫర్స్ అయితే ఉంటాయి ఐఫోన్కి. ఇంకా దసరా సేల్లా తీసుకోమన్నాడు, తీసుకున్నా. ఇంకా మామూలుగా కాదు, మంచి ఐఫోన్ 16 Pro ఎంతకు వచ్చిందంటే 77,500కి వచ్చేసింది. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే నేను ర్యాపిడో ఊబర్ కొడుతున్నప్పుడు ఒక స్టూడెంట్ అనమాట, చదువుతూ ఊబర్ కొడుతుండు, ఓకే బాగానే ఉంది. కానీ దేని పర్పస్ చెప్పిండు, అన్న ఇట్లా ఈఎంఐలు కట్టేది ఉంది అని చెప్పేది ఉంటే, ఈఎంఐ దేనికి ఈఎంఐ తీసుకున్నాను అన్నట్టు చెప్పిండు. బండి తీసుకున్నా కొత్తది. మ్యాటర్ ఏంటంటే బండి తీసుకోవడం తప్పు కాదు, ఈఎంఐ పెట్టడం కూడా తప్పు కాదు. కానీ స్టూడెంట్, అందులో జాబ్ ఏం లేదు, ర్యాపిడో ఊబర్ మీద డిపెండ్ అయ్యి బండి ఈఎంఐలో పెడతా అంటే ఇంకా ధూళి దిగిపోద్ది. ర్యాపిడో ఊబర్ కొడతాం ఈజీగా అని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు, చినిగిపోద్ది సీటు. క్లియర్గా చెప్పాలంటే చినిగిపోద్ది. కూర్చొని నడుపుతూనే ఉండాలి. అదేం కార్ కాదు మంచిగా ఒరికి నడపడానికి, మామూలు కష్టం ఉండదు. ఇంకా ఏంటంటే చలికాలం చలి చంపేస్తుంది, ఎండాకాలం ఎండ చంపేస్తుంది, వర్షాకాలం వర్షం చంపేస్తుంది. కొడుతూనే ఉండాలి. ఫ్యామిలీ కొడుతున్నారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఓకే. ఇంకా స్టడీ అయిపోయింది, ఏదో జాబ్ చేసుకోవాలి లేదా ర్యాపిడో ఊబర్ కొట్టాలంటే ఓకే. కానీ స్టూడెంట్స్ అందులో బండి తీసుకోవాలి, సోకులకి తీసుకొని ఈఎంఐ కడతా, ఊబరు అవి ఇవి కొడతా అంటే కష్టం, చాలా కష్టం. అంతే అనుకున్నంత ఈజీ కాదు. కొంతమంది అట్లా తీసుకొని ఇరికిపోయి ఇంకా తప్పక మన సొప్పక కష్టపడుతూ ఈఎంఐ పిచ్చి వేస్తుంది. ఇంకా తర్వాత లాస్ట్కి మళ్ళీ పేరెంట్సే కట్టుకోవాలి ఈఎంఐ. అవసరం ఇవన్నీ. నీట్గా టైం వచ్చినప్పుడు మనకంటూ ఒక జాబ్ ఉన్నప్పుడు ఈఎంఐ పెట్టుకొని తీసుకుంటే బెటర్. లొకేషన్ బాగుంది కదా. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే చెప్పాను, సీక్రెట్. చూడండి లొకేషన్ అయితే బాగుంది, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇదంతా రోడ్ అన్నమాట. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా ఇవాళకి చాలు.
ఇంకా ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ చూడాలి, కొత్త కొత్త ప్లేసెస్ తిరగాలి అంటే మీరు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేస్తూ మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేస్తూ కలుద్దాం మళ్ళీ. మనం మొత్తానికైతే మన మొదటి వ్లాగ్ సక్సెస్ఫుల్లీ పూర్తి చేయబోతున్నాం. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. 100K సబ్స్క్రైబర్స్ అయిపోవాలి దెబ్బకి ఈ ఒక వీడియోతోటి. అవుతారు, చేద్దాం అయ్యేటట్టు. బట్ వ్లాగర్స్ భలే తీస్తారు అబ్బా, నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, అంటే మూకుడు చికెన్ చేసుకోవడానికి కొంచెం మంచి ముగ్గులు లాంటిది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. సిగ్గుతో చచ్చిపోయేటట్టున్నా అడగనీకి. బ్లాగర్స్ భలే అసలు చేస్తారు, ఎట్లా చేస్తారో ఏమో కానీ అమ్మ భయమే కదా, నాకు కెమెరా పట్టుకుని అడగాలంటే భయం అవుతుంది ఇప్పుడు. సరే ధైర్యం చేసి వెళ్ళేద్దాం. ఇది నేను ఫస్ట్ టైం ఒక బ్లాగర్గా, నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇట్లా పోయి ఇట్లా అదెంత ఇదంతా నేను అడగలేదు. బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఎందుకంటే నిజంగానే నాకు మూకుడు కావాలి కాబట్టి. సో మూకుడు అడుగుతున్నాం. मूकड़ू कितना चिकन तवा? हाँ केजी कर सकता? 1 kg बस होता. हाँ कितना है प्राइस? हाँ हाय 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 बोलो, हाय बोलो, हाय. ओके बाय बाय, लाइक सब्सक्राइब.